హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన ఛానల్లో ఇంకా మిగిలిపోయింది రెడ్మీ నోట్ 13. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్స్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నాయి. నోట్ 13 ప్రో, ప్రో ప్లస్ ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తా. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ వీడియోలో నోట్ 13 అన్బాక్సింగ్ కాదు, కంప్లీట్గా ఫుల్ రివ్యూ కూడా చెప్పేస్తాను. ఎందుకు లేట్ అయిందంటే అది ప్రీవియస్గా దగ్గర ఒక వారం రోజుల నుంచి నేను ఈ మొబైల్స్ యూజ్ చేస్తూనే ఉన్నాను. ప్రో, ప్రో ప్లస్ అండ్ నోట్ 13. సర్ప్రైజింగ్లీ నేను నోట్ 13 మీద చాలా అగ్రెసివ్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే 18,000 రూపాయలు పెట్టారు. 18,000 మీద మళ్ళీ కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు ఇచ్చారు. 17,000 రూపాయలు అయింది. నాకైతే 12,000-13,000 రూపీస్ మాత్రమే దీని ప్రాపర్ ప్రైస్ అనిపించింది. ఫస్ట్ అన్బాక్సింగ్ చూపిస్తాను అండ్ ఆ తర్వాత నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే నా ఛానల్లో ఇప్పుడు ప్రో, ప్రో ప్లస్ అండ్ నోట్ 13 ఉన్నాయో ఇవేవి కంపెనీస్ నాకు పంపించినవి కాదు. నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ మొబైల్స్ ని తెప్పించుకొని మీకు నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను. ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎంతో మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఫస్ట్ మనం బాక్స్ యొక్క ఫిజికల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే నోట్ 13 5G అని రాసి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా అని ఎంఐ బ్రాండింగ్ చూపిస్తారు. అండ్ కింద మనకి కొన్ని కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు. బట్ ఇది 18,000 వస్తుంది. దాని మీద కార్డ్ ఆఫర్ 1,000 రూపాయల వరకు ఉంది. అండ్ నేను తెప్పించిన కలర్ బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ అలానే సీల్ కూడా ఉంది. ఒకసారి సీల్ బ్రేక్ చేసేద్దాం. లోపల చూసుకుంటే ఫస్ట్ మనకి ఒక చిన్న బాక్స్ కనబడుతుంది. ఇందులో సిమ్ ఎజెక్టింగ్ టూల్ కనబడుతుంది. లోపల మనకి ఒక పేపర్ వర్క్ ఉంది అండ్ అలానే సిలికాన్ కేస్ ని ప్రొవైడ్ చేశారు. కేస్ క్వాలిటీ అయితే మరి టాప్ నాచ్ ఏం కాదు, అలానే తీసి పడేసేటట్టు కాదు. ఆల్మోస్ట్ మార్కెట్ లోకి వెళ్లకుండా ఇదే కేస్ తో మనం సర్వైవ్ అయిపోవచ్చు. అండ్ లోపల మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. దీని తర్వాత 33 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది USB టైప్ A తో వస్తుంది. అలానే డేటా కేబుల్ ఒకటి ఉంటుంది. టైప్ A టు టైప్ C డేటా కేబుల్. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే. అండ్ సెటప్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్ గా చెప్పక్కర్లేదు, వీళ్ళ ప్రో సిరీస్ లోనే ఫుల్ గా బ్లోట్వేర్ లింపేసి ఇచ్చేసారు. అండ్ దీంట్లో కూడా ఆబ్వియస్ గా బ్లోట్వేర్ తోనే వచ్చింది. ఫస్ట్ మనం డిజైన్ గురించి మొదలు పెట్టుకుంటే క్లాస్ డిజైన్ ఉంది. ఫ్రంట్ చూసుకున్నా గానీ స్క్రీన్ టు బాడీ రేషియో 93.3% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అంటే బెజల్స్ అనేవి చాలా తక్కువ కనబడతాయి మీకు. అండ్ అలానే చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. అంత హెవీ వెయిట్ అనిపించదు, లైట్ వెయిట్ గా ఉన్నట్లే మనకు అనిపించింది. బట్ ఫీల్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అంత ప్రీమియం ఫీల్ రాదు. నేను చెప్పినట్లు అరౌండ్ ఒక 12-13 వేలలో ఫోన్ పట్టుకున్నప్పుడు మనం ఎలా ఎంత ఫీల్ ఉండిద్దో అదే ఫీల్ కనబడిద్ది. ఒక 18,000 రూపాయలు 20,000 రూపాయల ఫోన్ పట్టుకున్నట్లు మనకు అనిపించదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వస్తే మొత్తం పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఓవరాల్ గా ఫోన్ IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే వాన చినుకుల్లో కానివ్వండి, పొరపాటున ఏమైనా నీళ్లు పడినప్పుడు మాత్రం వర్కౌట్ అయితే కానీ డైరెక్ట్ గా ఒకవేళ వాటర్ లో పడిపోతే మాత్రం ఇది సర్వైవ్ అవ్వలేదు. సో బాక్స్ కంటెంట్స్ అయితే ఏం మిస్ చేయలేదు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో కూడా వస్తుంది. సో బాక్స్ కంటెంట్స్ పరంగా అన్ని థమ్స్ అప్. నెక్స్ట్ డిస్ప్లే, వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడతా. మెయిన్ గా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫోన్ మీరు పర్చేస్ చేసే ముందు దీని పర్ఫార్మెన్స్ ని తెలుసుకొని మీకు ఓకే అనుకుంటే అప్పుడు పర్చేస్ చేసుకోండి. సో నా వరకు ప్రాసెసర్ అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది. అందుకని ప్రాసెసర్ గురించి ముందు డిస్కస్ చేస్తున్నా. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసరే, కాకపోతే దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.4 GHz వరకు మాత్రమే ఉంటుంది. అసలు మీరు 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ పెట్టినప్పుడు మినిమం మీరు 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2.4 GHz ఉండే ప్రాసెసర్ డైమెన్సిటీ 6000 సిరీస్ లో 10,000 లోపల కూడా మోటరోలా తీసుకొచ్చేసింది. అలాంటి 6000 సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చి అసలు ఎలా నాకు అర్థం కాల. వాటిలో కొద్దిగా అప్గ్రేడ్ ఉన్న 6080 ప్రాసెసర్ తీసుకొచ్చి 18,000 రూపాయలు దీనికి ఎలా పెట్టారో ఇప్పటికీ రెడ్మీ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఓకే, పేపర్ స్పెక్స్ వరకు పక్కకు పెట్టేసేయండి. ఒకసారి మనం దీంట్లో గేమ్స్ ఆడేటప్పుడు మీరు నమ్మరు, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్లు 90 FPS ఇవన్నీ మీరు ఎలాగో ఎక్స్పెక్ట్ చేయరు. ఆబ్వియస్ గా దీంట్లో కూడా ఆ సపోర్ట్స్ లేవు. బట్ పబ్జీ ఆడేటప్పుడు ఈజీగా హీట్ అయిపోతుంది. గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ అసలు కానే కాదు ఇది. మనం దాని గురించి గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ అని కూడా చెప్పాం. కాకపోతే అప్పుడప్పుడు మీరు పబ్జీ ఆడుకోవాలనుకున్నా గానీ ఒక 1 అవర్ మీరు ఆడారనుకోండి, ఇంకో 10-15 నిమిషాలు ఈజీగా ఫోన్ తీసి మీరు పక్కన పెట్టేసేయాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ లో గేమ్ ఆడుకోవాలనుకుంటే హీట్ అవుతుంది అండ్ ఫ్రేమ్స్ కూడా డ్రాప్ అవుతుంది. నేను ఇంట్లో వైఫై ఉంటుంది, నాకు వైఫై మీద గేమ్ ఆడాను. నెట్వర్క్ మీద నేను బయటకు వెళ్ళి అక్కడ గేమ్ ఆడలేదు, కానీ వైఫై మీద గేమ్ ఆడినప్పుడు మాత్రం లాగ్స్ అనేవి దీంట్లో అబ్జర్వ్ చేస్తారు. లాగ్స్ వచ్చినాయి అంటే ఆబ్వియస్ గా మీకు ఫ్రేమ్స్ డ్రాప్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. ప్రాసెసర్ అనేది ఎక్కువ థ్రాటిల్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒకవేళ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఈ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే 18,000లో దీన్ని చూస్ చేసుకోమాకండి. నార్మల్ గా ఒకవేళ ఈ ప్రాసెసర్ ని తర్వాత వేరే ఫోన్స్ లో మీరు పర్చేస్ చేయాలనుకున్నా గానీ మాక్సిమం ఒక 12-13 వేలలో ఈ ప్రాసెసర్ దొరికితే కన్సిడర్ చేయండి. 18,000లో అసలు ఈ ప్రాసెసర్ దొరికితే కన్సిడర్ చేయమాకండి. ఇదే ప్రాసెసర్ పెట్టి ఇంత ప్రైస్ లో చైనాలో అమ్మగలుగుతారు, వీళ్ళు చైనాలో అమ్మలేరు. ప్రైస్ తగ్గట్టు ప్రాసెసర్ తీసుకురా అని చెప్పనే మాట బ్రాండ్ దాకా వెళ్ళాలి. కానీ ఒకవేళ మీరు జనరల్ యూజర్ అనుకుంటే మాత్రం ఎక్కడ హ్యాంగ్ అవడాలి ఇలాంటివి అయితే నేనేమి అబ్జర్వ్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం కాల్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలనుకున్నా కానీ ఇది UI పరంగా మనకి గూగుల్ డైలర్ తో కానివ్వండి, గూగుల్ మెసేజెస్ తో రావట్లేదు. మీరు కాల్స్ ఒకవేళ మాట్లాడాలనుకుంటే కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ డైరెక్ట్ గా మీరు అనౌన్స్మెంట్ లేకుండానే కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక 10 యాప్స్ మీరు ఒకవేళ ర్యామ్ లో పెట్టారనుకోండి, అన్ని మనకి ఎక్కడైతే క్లోజ్ చేసామో అక్కడ నుంచే రెజ్యూమ్ అవుతున్నాయి. కాకపోతే గేమ్స్ లాంటివి ఏదైనా మీరు ఒకవేళ రీసెంట్స్ లో పెట్టుంటే అవి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతున్నాయి, కానీ రెజ్యూమ్ అయితే అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. 5G డ్రాప్స్ కానివ్వండి ఆర్ఎల్స్ ఇంకే ఏ విషయంలో అయినా కానీ కాల్స్ డ్రాప్స్ లో కానివ్వండి ఎక్కడ దీంట్లో
దీంట్లో నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ నేను ఉండే లొకాలిటీ విజయవాడ. ఇది మీ లొకాలిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉండిద్ది. మీ లొకాలిటీలో ఒకవేళ ప్రాపర్ గా సిగ్నల్ రిసెప్షన్స్ లేకపోయినా కానీ ఇంపాక్ట్ అయ్యింది, దాన్ని మనం బ్లేమ్ చేయలేం. కాకపోతే నేను ఉండే సిటీలో అయితే నాకు నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్స్ లో ప్రాబ్లం ఏం లేదు. అలానే ఇంట్లో వైఫై యూస్ చేస్తాను, ఇది 2.5 GHz బ్యాండ్ ని డిటెక్ట్ చేసింది, అట్ ద సేమ్ టైం 5 GHz బ్యాండ్ ని కూడా డిటెక్ట్ చేసింది. 100% నేను ఓన్లీ 5 GHz బ్యాండ్ మీదే నేను సర్ఫింగ్ చేస్తూ ఉంటా. వైఫై స్పీడ్స్ లో కూడా నేను ఎక్కడ ఇంటరప్షన్ ఏం ఫీల్ అవ్వలేదు. యూట్యూబ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఏవి యూస్ చేసినా కానీ నాకు బిందాస్కి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత దీంట్లో మనకి సిమ్ ట్రేలో హైబ్రిడ్ స్లాట్ ని ఇచ్చారు. అంటే మీరు ఒకవేళ మెమరీ కార్డ్ యూస్ చేసుకోవాలనుకుంటే మెమరీ కార్డ్ ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయాలనేది వీళ్ళు ఏం మెన్షన్ చేయాలి. అంటే 512 GB వరకు మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని. రైట్ నౌ మీరు ఒకవేళ స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మెమరీ కార్డ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్, లేదా 2 సిమ్ కార్డ్స్ ఇంతే. అండ్ నెక్స్ట్ ఇందులో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలానే ఐఆర్ సెన్సార్ కూడా ఉంటుంది. ఐఆర్ సెన్సార్ యూస్ చేసి మీరు మీకు ఇంట్లో తెలిసిందే టీవీస్ కానీ ఏసీస్ కానీ ఏమైనా కానీ మీరు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ యూస్ చేసి డాల్బీ అట్మోస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో స్టీరియో స్పీకర్స్ లేవు కానీ డాల్బీ అట్మోస్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ 18,000 తీసుకొస్తే ఏం పోయింది నాకు అర్థం కాల. బట్ స్టీరియో స్పీకర్స్ లేవు, ఓన్లీ బాటమ్ నుంచి మాత్రమే వస్తుంది. ప్రీమియం సౌండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, రిచ్ సౌండ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. లౌడ్ సౌండ్ వస్తుంది కానీ దాన్ని రిచ్ అని కూడా మనం చెప్పలేం. కొంచెం ట్రబుల్ ని మాత్రం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ చిన్న చిన్న పాయింట్స్ డిస్కస్ చేసుకుంటేనే నవ్వు వస్తుంది కదా 18,000 ప్రైస్ పాయింట్ లో ఫోన్ అని. దీనికంటే భూమి బద్దలైపోయే జోక్ ఇంకోటి ఉంది ఈ ఫోన్ లోనే. అది ఇంటే అసలు ఇంక ఫోన్ మీరు కన్సిడర్ చేయొద్దు అని చెప్పని డిసైడ్ అవుతారు. డిస్ప్లే గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడతా. నెక్స్ట్ ఇందులో 6.67 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. మనకి డిస్ప్లే క్వాలిటీ వైజ్ మాత్రం బాగుంది. 18,000 ప్రైస్ పాయింట్ లో ఉండదగ్గ డిస్ప్లే అన్నట్లే అనిపించింది. కాకపోతే బ్రైట్నెస్ విషయంలో మాత్రం 1000 నిట్స్ బ్రైట్నెస్ అన్నారు. నిజంగా 1000 నిట్స్ తీసుకొచ్చుంటే బాగుండేది. సరదాకి వీళ్ళు 600 700 నిట్స్ తీసుకొచ్చి ఉంటారు. 500 నిట్స్ అని చెప్పినా కానీ డౌట్ అక్కర్లా, ఎందుకంటే అలానే ఉంది పర్ఫార్మెన్స్. బయట ఒకవేళ మనం చెక్ చేస్తే ప్రోలో, ప్రో ప్లస్ లో అన్నిట్లో కూడా 1000 నిట్స్ 1300 నిట్స్ వరకు అనిపించింది కానీ వాటిలో 1800 నిట్స్ ఉన్నట్లు కూడా నాకు అనిపించలా. వాటికి వీడియోస్ కూడా వేసా, చాలా మంది కమెంట్స్ లో యాక్సెప్ట్ చేశారు కూడా. దీంట్లో 1000 నిట్స్ అంటున్నారు, బట్ నాకు తెలిసి దీంట్లో 700 నిట్స్ 500 నిట్స్ ఉంటాయి అంతే. ఒకవేళ HDR కంటెంట్ ఏమైనా స్ట్రీమ్ చేసినప్పుడు పీక్ బ్రైట్నెస్ ఏమో వచ్చిద్దేమో కానీ పీక్ బ్రైట్నెస్ యూస్ చేయడానికి కూడా యూట్యూబ్ లో మన HDR వీడియో ఏదేం ప్లే చేయట్లేదు. నార్మల్ 4K వీడియోస్ వరకు అయితే చూపిస్తుంది కానీ HDR అని చెప్పని అయితే చూపించట్లేదు. దీంట్లోనే కాదు Note 13 Pro లో కూడా HDR వీడియోస్ చూపించట్లేదు. సో పీక్ బ్రైట్నెస్ ఇంకెక్కడ యూస్ చేసుకోవాలో రెడ్మీ ఒకసారి క్లారిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ డిస్ప్లే మల్టీమీడియా వైస్ చెక్ చేసుకుంటే మాత్రం ఇండోర్ కండిషన్స్ లో ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టదు. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసుకున్నా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏదైనా మూవీస్ చూసినా కానీ, గేమ్స్ ఆడుకున్నా కానీ, OLED డిస్ప్లే కాబట్టి కలర్స్ వైజ్ అన్ని నాకు నచ్చినాయి. వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి బాగున్నాయి. బెజల్స్ అన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ సఫర్ అవ్వాలా. డిస్ప్లే నాకు నచ్చింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. అండ్ ప్రొటెక్షన్ వైజ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. సో డిస్ప్లే వైజ్ బ్రైట్నెస్ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో డిస్ప్లే మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. డిస్ప్లేకి అయితే ఎక్కడ ప్రాబ్లం పెట్టాల్సింది లేదు. మన ఇండియన్ బ్రాండ్ ఉంది బ్రో, లావా అగ్ని 2 5G అని, కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. ప్రీమియం ఫీల్ ఉండిద్ది, చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ ఉండిద్ది. నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. మా అన్నయ్య దాన్ని యూస్ చేస్తుంటారు. అందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చింది. ఈ ఫోన్ తో పోలిస్తే ఆ ఫోన్ అల్టిమేట్ గా ఉండిద్ది. ఇందాక నేను చెప్పినట్లు దాంట్లో డైమెన్సిటీ 7050 ఆర్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ ఉండిద్ది. ప్రైస్ పాయింట్ కూడా 20,000 తీసుకొచ్చారు. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేస్తే 18,000 18,500 వస్తుంది. దీనికంటే ఆ ఫోన్ చాలా రేట్లు నయం. అండ్ ఇందాక చెప్పినట్లు దీంట్లో డాల్బీ అట్మోస్ ఉంది కానీ డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. మీరు మల్టీమీడియా ఏదైనా స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే HDR, డాల్బీ విజన్ ఇలాంటివి ఏమి మీరు కన్సిడర్ చేయకూడదు. అండ్ OTT ప్లాట్ఫామ్స్ లో మీరు HD వరకు కంటెంట్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కి వైడ్ 1L1 సపోర్ట్ ఉంది, కానీ నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేయలేరు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు 18,000 ప్రైస్ పెట్టకి ఒకే ఒక పాయింట్ వీళ్ళకి నాకు తెలిసి మెయిన్ కీ పాయింట్ కూడా ఉండిద్ది. అదే 108 మెగాపిక్సెల్ కెమెరా. మీకు ఒకవేళ మీ దగ్గరలో రెడ్మీ షోరూమ్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా సీరియస్ గా చెప్తున్నా ఈ పాయింట్. 108 మెగాపిక్సెల్ కెమెరాకి 4K 30 FPS అయినా మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు ఈ 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కానీ ఉపయోగం లేదు. 4K ఆప్షన్ లేదు, 4K వీడియోస్ అసలు తీలేరు. అది మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసిన, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసిన. ఫ్యాషన్ కొద్ది ఈ మధ్యన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ కి 4K రికార్డింగ్ ఎలాగో తీసేస్తున్నారు. దీనికి ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా తీసేశారు. ఇంకా 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చుండి ఏం ఉపయోగం? దూరం నుండి ఒకవేళ మీరు క్యాప్చర్ చేసి చూస్తుంటే మీకు పర్లేదు, మంచిగానే అనిపిస్తుంది. కానీ మీరు ఒకవేళ దాన్ని జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ ఏమీ కనపడవు. అదే మీరు లో లైట్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే బ్రో అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 4K గురించి మాట్లాడుకుంటే ఇంకా దేవుడికి ఎరుగు అసలు 4K ఫీచర్ రాదు. మీరు ఎన్నిసార్లు దాని మీద ఉత్తరం కానీ ఆ ఫీచరే తీసుకురాలి. ఇంకా 18,000కి 108 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చి ఏం ఉపయోగం నాకు అర్థం కాల. రెడ్మీ మాట్లాడితే ఫ్యాన్స్ అనేది, ఆ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ తీసుకొచ్చిందో లేదో నాకు తెలియలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ Note 13 నుంచి రికార్డ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కెమెరా న్యూస్ రికార్డ్ చేస్తున్నారు. 1080p 30 FPS వరకు మనకి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు. 1080p 60 లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి
నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. ఈ టైం ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఈ టైంలో డైలైట్ కండిషన్ లో మనకి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రకంగా ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 fps వరకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. రెడ్మీ నోట్ 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి 1080p 30 fps లో వీడియో రికార్డ్ అవుతుంది. టైం 4 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. ఇంకా సూర్యుడు రాలేదు, అసలు కంప్లీట్ నైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తాను. ఎదురుగా స్ట్రీట్ లైట్ ఒకటి ఉంది, ఆ స్ట్రీట్ లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీ నోట్ 13 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 108 మెగాపిక్సెల్ రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 fps వరకు మాత్రమే మన వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. నడుస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్ట్రీట్ లైట్ కండిషన్కి వచ్చాను. ఇప్పుడే ఎగ్జాక్ట్లీ నా ఎదురుగా స్ట్రీట్ లైట్ అయితే ఉంది. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుంది. అండ్ అసలు ఇంకా సూర్యుడు ఏమీ రాలేదు, కంప్లీట్ నైట్ కండిషన్ ఇదంతా. సో నైట్ కండిషన్లో మనకి వీడియో రికార్డింగ్ అయితే ఈ రకంగా ఉంటుంది రెడ్మీ నోట్ 13లో. రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీకు 1080p 30 fps వరకు మాత్రమే మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఒకసారి వీడియో రికార్డింగ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి అయితే ఏమి లేవు. ఒకసారి చెక్ చేయండి నడుస్తున్న స్టెబిలైజేషన్ ఏ రకంగా అనేది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఒకసారి హై డైనమిక్ రేంజ్ కూడా యాక్టివేట్ చేసి పెట్టారు. డైనమిక్ రేంజ్ ఎలా ఉందో చెక్ చేయండి. అండ్ స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉందో చెక్ చేయండి. కొంచెం క్రాప్ ఇన్ అయ్యి వీడియో అయితే కనబడుతుంది. స్కిన్ టోన్స్ అండ్ డీటెయిల్స్ ఓవర్ షార్ప్ అవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. మీకు వైడ్ యాంగిల్ లెన్స్లో రికార్డ్ చేస్తున్నాను. నార్మల్ లెన్స్కి అండ్ వైడ్ యాంగిల్ లెన్స్కి ఎక్కడ ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. రైట్ నా ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేయండి. డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నా లేదా, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కైలో డైనమిక్ రేంజ్ ప్రాపర్ ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. మై క్వాలిటీ ఏ రకం ఉందని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్కి 1080p 60 ఆప్షన్ అనేది లేదు. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ పైన డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను రైట్ నౌ మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ రకంగా ఉంటుంది. అండ్ అలానే కెమెరాస్లో ల్యాగ్స్ అబ్జర్వ్ చేశాను. ఈ ఒక్క ఫోన్లోనే కాదు, నోట్ 13 ప్రో ప్లస్ 3 ఫోన్స్లో కూడా మనం బర్స్ట్ క్లిక్ చేసిన తర్వాత లేదా కొంచెం ఫోన్ వామ్ అయినప్పుడు మీరు బర్స్ట్ కొట్టినా కానీ 2 seconds పడుతుంది మినిమం. మీరు టైమర్ పెట్టారేమో అని చెప్పి అనుకుంటారు, లేదా నైట్ మోడ్ ఉందేమో అనుకుంటారు. అవి రెండు కూడా ఆఫ్లోనే ఉన్నాయి. బట్ బర్స్ట్ చేసిన తర్వాత కెమెరా క్లికింగ్ సౌండ్ వెంటనే వస్తుంది. బట్ ఇమేజ్ అనేది క్యాప్చర్ అవ్వట్లేదు. ఫోన్ ఒకవేళ క్యాప్చర్ చేసేసి మీరు వెంటనే ఫోన్ ఇలా తీసారనుకోండి, కింద ఉన్న ఫోటో తీసిది కానీ మీరు ఆ పొజిషన్లో ఏదైతే ఫోటో మీకు కావాలనుకుంటున్నారో అది క్యాప్చర్ చేయదు. అదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను. 3 phones లో ఉంది. కెమెరాస్ లో కొంచెం లాగ్స్ అబ్జర్వ్ చేశాను. నేను మాత్రం స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నా. ఈ ఫోన్ నా దగ్గర నుంచి ఒకవేళ ఎవరు కొనకపోయినా పర్లేదు కానీ ఈ కెమెరాస్ ని మీరు మెయిన్ ఓరియంటెడ్ గా కన్సిడర్ చేసే వాళ్ళు అయితే మాత్రం అసలు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయమాకండి కెమెరాస్ వైస్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఒక కాన్, ఇందాక నేను చెప్పిన లావాగ్ని 2నే మళ్ళీ తీసుకోండి. అందులో 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. 19-20 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో. ఇందులో 33 వాట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. దాదాపు గంట సేపు పడుతుంది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. గంట సేపు పడుతుంది. వీళ్ళ 45 వాట్ ఛార్జర్ 67 వాట్ ఛార్జర్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాల్సింది. 33 వాట్ ఛార్జర్ ఇచ్చారు, అది అసలు నచ్చలేదు. అండ్ డిస్ప్లే వైస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. నోట్ 13 సిరీస్ మొత్తం ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింటే ఆ లైన్ అప్ కి కొంచెం హైప్ దొరికేది. బట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొచ్చారు. అన్లాకింగ్ లో ప్రాబ్లం లేదనుకోండి, అది పక్క తీసేస్తే బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం బాగుంది. మనకి ఎక్కడ డ్రైనింగ్ ఇష్యూస్ ఏమి లేవు. బ్యాటరీ చాలా బాగుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా హెవీ డ్రైనింగ్ ఇష్యూస్ ఏమీ లేవు. డే టు డే మీరు యూస్ చేసుకోవాలనుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరు ఈజీగా ఒక 1 వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. ప్రో ప్లస్ లో మాత్రం డ్రైనింగ్ ఇష్యూ ఉంది. ఛార్జింగ్ ఈజీగా డ్రైన్ అవుతుంది. నోట్ 13 లో అండ్ నోట్ 13 ప్రోలో రెండింటిలో బ్యాటరీ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో యూఐ గురించి మాట్లాడుకుంటే MIUI 14 తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ హైపర్ OS తో రావట్లేదు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 13 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 తో తీసుకురావాల్సింది, అక్కడ ఒక కాంప్రమైజ్. మళ్ళీ నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ జాన్ లో లాంచ్ చేసినప్పుడు అట్లీస్ట్ డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తీసుకొచ్చింటే బాగుండేది. ఓన్లీ రెడ్మీ నోట్ 13 ప్రో మాత్రం డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. నోట్ 13 వచ్చేసరికి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో తీసుకొచ్చారు. అండ్ అప్డేట్స్ కూడా చెక్ చేసా, అప్డేట్స్ కూడా లేటెస్ట్ గా ఏమీ లేవు. మేబీ వీళ్ళు ఫిబ్రవరిలో ఏమన్నా అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తారేమో. అండ్ అడిషనల్ ఫీచర్స్ లో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో మీకు హార్ట్ రేట్ సెన్సర్ ఉంది. ఇందులో హార్ట్ రేట్ సెన్సర్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ వర్చువల్ ర్యామ్ మెమరీ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, మోస్ట్లీ ఎవరు యూస్ చేయరు. ఒకవేళ ఎవరైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే 6GB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఒక 6GB అక్కడ కన్జ్యూమ్ అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రెడ్మీ నోట్ 13 ని నేను ఈ 1 వీక్ యూస్ చేసిన తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా మీరు కూడా సింక్ అవుతారు. ఎందుకంటే ఒక నార్మల్ యూజర్ ఎలా అయితే యూస్ చేస్తాడో,
నేను కూడా అలానే యూస్ చేశాను. నా వీడియోసే కాదు, ఇంకా రిమైనింగ్ నాకు ఓ యూట్యూబర్ అఖిల్ కూడా రెడ్మీ నోట్ 13 తెప్పించాడు. అతని వీడియోస్ కూడా చెక్ చేయండి. మేబీ అతను ఇంకొన్ని కాన్స్ కానీ ప్రోస్ కూడా చెప్పాడేమో. దాంట్లో కూడా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అన్ని చెక్ చేసుకుని ఆ తర్వాతే ఈ మొబైల్ ఫోన్ ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నా ఒపీనియన్ అడిగితే క్లియర్ గా అసలు ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయొద్దని చెప్పడానికి నేను ఎక్కడ వెనకాడను. సో ఇది ఓవరాల్ గా రెడ్మీ నోట్ 13 కి సంబంధించి నా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ ఇంకా మీ ముందుకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందు తిరిగి వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యు తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.